మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో 60 డిగ్రీలను రేడియన్లలోకి మార్చండి. 60 డిగ్రీలను రేడియన్లలోకి. డిగ్రీకి రేడియన్కి రిలేషన్ ఏంది? d/180 degrees is equal to r/π రేడియన్స్. అంతే కదా, ఇదే కదా రిలేషను. సో 60 డిగ్రీలను రేడియన్లలోకి మార్చండి. మరి డిగ్రీలు 60 అన్నాడు. 60/180 ఆ పై ఇటు వస్తుంది, పై ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇంకా పైకి రేడియన్ సింబల్ పెట్టక్కర్లేదండి, పైకి ఏం లేకపోయినా రేడియన్సే. 63లో 180 క్యాన్సిల్ పోతుంది. రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు π/3 రేడియన్స్. ఓకేనా, అంటే రేడియన్స్ అనేది ఎన్ని రేడియన్స్కి సమానం? ఇది π/3 రేడియన్స్కి సమానము. ఓకేనా, మామూలుగా చెప్తుంటాం డిగ్రీలను రేడియన్లలోకి మార్చాలంటే π/180తో గుణించండి, రేడియన్లను డిగ్రీలలోకి మార్చాలంటే 180/πతో భాగించండి. ఎందుకు కన్ఫ్యూజన్స్? సింబల్ మనకు ఉంది కదా డైరెక్ట్గా, d/180 ఈజ్ ఈక్వల్ టు r/π. సింపుల్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేసి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 60 గ్రేడ్స్ను షష్ట్యంశమానంలోకి మార్చండి. ఓకేనా, కన్వర్ట్ 60 గ్రేడ్స్ ఇంటూ సెక్సాగెసిమల్ సిస్టమ్. షష్ట్యంశమానం సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటున్నాం కదా, అంటే ఏంది? డిగ్రీస్కి సంబంధించిందే కదా. సో d/180 ఈజ్ ఈక్వల్ టు g/200. g/200 ఇచ్చింది గ్రేడ్స్లో కదా, ఇచ్చింది వాడు. గ్రేడ్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. d ఈజ్ ఈక్వల్ టు g అంటే 60 గ్రేడ్స్ బై 200 గ్రేడ్స్. ఓకే, ఈ బై 180 అటు వెళ్తే ఇంటూ 180 కదా. సో 0 0 0 క్యాన్సిల్. ఈ గ్రేడ్స్ పోతాయి, 0 0s క్యాన్సిల్. ఓకేనా, ఇంకా మిగిలింది ఎంత? 2 3 6. సో 2 3 6 అంటే 3 18 54 డిగ్రీలు. సో డిగ్రీల్లోకి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అయింది? 54 డిగ్రీస్ అయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, 5π/2ని శతాంశమానంలోకి మార్చమన్నాడు. సో శతాంశమానం అంటే గ్రేడ్స్ కదా, గ్రేడ్స్ ఎంత? గ్రేడ్స్ బై 200 గ్రేడ్స్. రేడియన్స్లోకి వచ్చేసరికి అది పై రేడియన్స్కి ఈక్వల్ అన్నాడు. సరే, ఇచ్చింది ఏంది? రేడియన్సే కదా ఇచ్చాడు. గ్రేడ్స్లోకి మార్చమంటున్నాడు. g ఈజ్ ఈక్వల్ టు r అంటే 5π/2/π రేడియన్స్ ఇంటూ బై ఇటు వెళ్తే ఇంటూ కదా 200 గ్రేడ్స్. 200 గ్రేడ్స్. ఒక పై రేడియన్ ఒక పై రేడియన్ క్యాన్సిల్. 200 పోతుంది. 500 అంటే 500 గ్రేడ్లకు సమానం. ఓకేనా, 500 గ్రేడ్లకు సమానం ఇది. ఓకేనా, 2 × 100 200. 2తో 200 ఉంటే 100 టైమ్స్ పోతుంది. 100 × 5 ఎంత? 500 గ్రేడ్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఒకటి ఇచ్చి ఇంకోటి కదా ఇంకో దాంట్లో కన్వర్ట్ చేయమంటే చాలా సింపుల్గా మనం ఈ రిలేషన్ వాడుకొని చేసేయచ్చు. రిలేషన్ ఏంది? d/180 ఈజ్ ఈక్వల్ టు g/200 ఈజ్ ఈక్వల్ టు r/π. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. Small m and capital M are English and French measures of an angle in minutes. Then m is to m. స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ అనే వరుసగా ఒక కోణానికి సంబంధించి ఇంగ్లీష్ ఫ్రెంచ్ పద్ధతుల్లో నిమిషాల విలువలు, డిగ్రీలు గ్రేడ్లలో కావండి, నిమిషాల్లోకి ఇచ్చేసాడు. అయితే వాటి రేషియో ఎంత? స్మాల్ ఎమ్ ఈజ్ టు క్యాపిటల్ ఎమ్ ఎంత అన్నాడు. యాక్చువల్గా దీన్ని పరిశీలించగానే చాలామందికి స్మాల్ ఎమ్ అనేది ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళ పద్ధతి. దీంట్లో ఒక డిగ్రీ అంటే 60 నిమిషాలు వస్తుంది. సో 60. ఈ క్యాపిటల్ ఎమ్ అంటే ఫ్రెంచ్ పద్ధతి అంటే ఒక గ్రేడ్ అంటే 100 నిమిషాలు వస్తుంది. 100 ఇవి నిమిషాలు, ఇది నిమిషాలే. క్యాన్సిల్ కొడితే 23 25 ఆన్సర్ ఎంత అంటే 3:5 ఉందా? ఆప్షన్లో ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది పెడితే పోయినట్టే పూర్తిగా లెక్క. ఓకేనా, ఎందుకు పోయినట్టు? ఎం అంటే ఇంగ్లీష్ పద్ధతే కాదనడం లేదు, కానీ ఇంగ్లీష్ పద్ధతిలో ఒక డిగ్రీ అంటే 60 నిమిషాలు, ఫ్రెంచ్ పద్ధతిలో ఒక గ్రేడు అంటే 100 నిమిషాలు. ఇవి రెండు సమానమైన విలువలా? కాదు కదా, సమానమైన విలువ. ఒక డిగ్రీ ఒక గ్రేడ్ ఈక్వలా? ఒక డిగ్రీ అంటే ఒక పూర్తి భ్రమణాన్ని 360 భాగాలు చేసి ఒక భాగాన్ని తీస్తే కదా డిగ్రీ. గ్రేడ్ అంటే 400 భాగాల్లో ఒక భాగం కదా, సమానం కాదు కదా. మరి రేషియో ఎలా కడతాం? అవి సేమ్ లైక్ క్వాంటిటీస్ కాదు కదా అవి. బట్ మనం ఏం చేస్తాం? సో ఇది తప్పు మెథడ్. మరి ఏం చేయాలి సార్? మన రిలేషన్ ఉంది కదా, d/180 degrees is equal to
g/200 గ్రేడ్స్ తీసుకుంటాం. ఇది మన రిలేషను. కాకపోతే వీడు డిగ్రీల్లో ఉంచొద్దు అంటున్నాడు, మినిట్స్లోకి మార్చేయమంటున్నాడు. ఒక డిగ్రీ అంటే 60 నిమిషాలు కాబట్టి 180 × 60 మినిట్స్. మినిట్స్లోకి మార్చేశాక దాన్ని ఏమన్నాడు, స్మాల్ ఎంతో సూచించండి అన్నాడు. అందుకని డి ప్లేస్లో స్మాల్ ఎం. గ్రేడ్స్లోకి వచ్చేసరికి ఒక గ్రేడ్ అంటే 100 నిమిషాలు. సార్ ఇప్పుడు ఈక్వలా? ఎస్ ఈక్వల్ కదా. 100 నిమిషాలను 200తో 60 నిమిషాలను 180తో మల్టిప్లై చేశాను ఈక్వాలిటీ చేయడం కోసమే కదా. న్యూమరికల్గా ఈక్వల్ కావక్కర్లేదు, ఓవరాల్గా కాన్సెప్చువల్గా అవి ఈక్వల్. ఇప్పుడు సో ఈక్వాలిటీ ఉంది కాబట్టే ముందే తీసుకున్నాం అక్కడ. మరి ఇది కూడా నిమిషాల్లోకి మారిపోయింది క్యాపిటల్ ఎం. సో సింప్లిఫికేషన్ చేస్తే 0 0 0 0. ఓకేనా. 2 9ల 2 క్యాన్సిల్, 2 3ల 2 50ల. మిగిలింది ఏంది ఇక్కడ ఒకసారి చూస్తే స్మాల్ m/27 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ m/50. మరి స్మాల్ m ఈజ్ టు క్యాపిటల్ m ఎంత అవుతుంది ఇక్కడ నుంచి? 27:50. ఇది ఉందా ఆప్షన్లో? ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. డైరెక్ట్గా మాత్రం మీరు తీసుకోవద్దు. తీసుకుంటే ఏం జరుగుతుంది, అవి రెండు ఈక్వల్ కాదు కదా. ఒక డిగ్రీ ఒక గ్రేడ్కి రేషియో ఎట్లా తీస్తాం? వాడు రెండు ఒకే కోణానికి సంబంధించి, ఇంగ్లీష్లో ఒకే కోణానికి సంబంధించేది అంటే అది వేరే కోణం అంటే పర్వాలేదు, ఇదేదో కోణం అదేదో కోణం అయితే పర్వాలేదు. M ఆర్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ మెజర్స్ ఆఫ్ అన్ యాంగిల్, ఒక యాంగిల్దే అది. మరి ఇన్ మినిట్స్లో ఉన్నాయి. మరి ఒక యాంగిల్ అయినప్పుడు ఒక గ్రేడు ఒక డిగ్రీ ఎట్లా అవుతుంది? కుదరదు కదా. సో అక్కడ ఈక్వాలిటీ రావాలి. అలా రావడం కోసమే తీసుకున్నాం. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే G, D మరియు తీటాలు వరుసగా గ్రేడ్లు, డిగ్రీలు మరియు రేడియన్లైన క్రింది వాటిలో ఏది సత్యం అన్నాడు. G, D and theta are grades, degrees and radians of an angle respectively, in which are the following is true? సరే మన రిలేషన్ చూద్దామండి ఒకసారి. గ్రేడ్లకి డిగ్రీలకి రేడియన్స్కి రిలేషన్ ఏంది? గ్రేడ్లు అయితే 200 గ్రేడ్స్, మర్చిపోద్ది. డిగ్రీలు అయితే 180 డిగ్రీస్, రేడియన్లు అయితే పై రేడియన్లు. సరే ఇక్కడ నుంచి మనకి డిగ్రీలని గ్రేడ్లని రెండింటికి ఆప్షన్స్ని కనుక పరిశీలిస్తే ప్రతి ఆప్షన్లోనూ గ్రేడు డిగ్రీయే ఉంది, అవతల పక్క రేడియన్లలో ఉంది. అంటే గ్రేడ్ వాల్యూని డిగ్రీ వాల్యూని రెండింటినీ కూడా రేడియన్స్లోకి మార్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ G ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే G ఈజ్ ఈక్వల్ టు R/π × 200, R/π × 200. ఓకేనా. ఇది పక్కన పెట్టి 200 ఏంది గ్రేడ్స్లో ఉంది కాబట్టి ఇంక వదిలేద్దాం దీన్ని. మరి ఇదే ఈ రెండింటినీ కంపేర్ చేసామనుకో, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు R/π × 180, R/π × 180. ఓకేనా. ఇదైతే 200 గ్రేడ్స్, ఇదైతే 180. ఇంకా ఈ గ్రేడు డిగ్రీ అనేది పక్కన పెట్టి ఇది వాల్యూ అయిపోయింది ఇంక ఇక్కడ. ఓకేనా. R/π × 200, R/π × 180. వీటి ఆప్షన్స్ అన్నీ పరిశీలిస్తే అసలు దాదాపు పరిశీలించాల్సిన అవసరం కూడా నాకు ఇక్కడే కనపడిపోతుంది. ఈ R/π సేమ్. GDకి ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఇప్పుడు GD యాడ్ చేశాను అనుకో, 200 + 180 380 ఉందా ఇక్కడ? లేదు. పోనీ జీలో నుంచి D తీసేసాను అనుకో, ఎలాగో R/π నేను కామన్ తీస్తాను, R/π నేను కామన్ తీస్తాను. 200లో 180 పోతే ఎంత? 20. సరిపోయింది. ఓకేనా. 20 × సో ఇక్కడ రేడియన్స్ని వాడు తీటా అన్నాడు, మనం R అనుకున్నాం, వాడు తీటా అన్నాడు. కావాలంటే నువ్వు రీప్లేస్ చేసుకో దాన్ని. ఓకే. వాడు రేడియన్స్ని వాడు తీటా అన్నాడు క్వశ్చన్లోనే, మనం జనరల్గా R అంటుంటాం కాబట్టి Rతోనే వచ్చేసాము. ఓకేనా. అదొకసారి రీప్లేస్ చేసుకోండి క్వశ్చన్లో. వాడు తీటా అన్నాడు, స్టార్టింగ్లోనే చెప్పాడు. బట్ మనం రెగ్యులర్గా రేడియన్స్ని Rతో సూచిస్తుంటాం కాబట్టి Rతోనే వచ్చేసాం. ఏదైతే ఏముంది, సో θ/π × 20. ఓకేనా. గ్రేడ్కి డిగ్రీకి రేడియన్స్కి రిలేషన్ ఏంది రాసుకున్నాం. అక్కడ నుంచి గ్రేడ్ వాల్యూ రేడియన్లోకి, డిగ్రీ వాల్యూ రేడియన్లోకి మార్చాం. ఎందుకు మార్చాం? అక్కడ గ్రేడు డిగ్రీని రేడియన్స్కి ఈక్వల్ చేశాడు ఫైనల్గా వాడు. అంటే ఈ వాల్యూ రెండు కూడా రేడియన్స్లోకి మార్చాం. మార్చిన తర్వాత ఏమైంది? ఓకేనా. ఇక్కడ రేడియన్స్లోకి మార్చడం అంటే ఏంది? ఈ G వాల్యూని θ/π ఫామ్లో చెప్పడం. అలా రాసిన తర్వాత ఏమైంది? G - D ఎంత అయింది? θ/π × 20 degrees, 20. ఓకే.
లే ప్లస్ చేశాను, ప్లస్ చేస్తే మాత్రం ఏమవుద్ది 380 అవుద్ది, అక్కడ 380 లేదు. క్లియర్, సరిపోయిందా? చూసుకోండి ఒకసారి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డిజి మరియు ఆర్లు వరుసగా ఒక కోణం యొక్క డిగ్రీలు, గ్రేడ్లు మరియు రేడియన్ల కొలతలు. ఈసారి ఆరే ఇచ్చాడు. 1/d - 1/g = r/2π అయినా ఆ కోణం విలువ డిగ్రీల్లో ఎంత? సరే, ఫస్ట్ మనం d/180 = g/200 ఓకే r/π. మనకేం కావాలన్నాడు? ఇవన్నీ వాల్యూస్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్ ఇచ్చేసి కోణం విలువ డిగ్రీల్లో కావాలంటున్నాడు. సరే చూద్దాం, కనుక్కుందాం, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ అయితే మాత్రం 1/d 1/g అన్నాడు కదా. ఇక్కడ నుంచి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే d వస్తుంది. d ఎంత వస్తుందంటే 180 r/π వస్తుంది. మనకు 1/d కావాలి కదా, 1/d కావాలి కదా, అంటే π/180 r, π/180 × r. అలాగే ఇక్కడ నుంచి ఈ రెండు ఈక్వల్ చేస్తే g వస్తుంది. g అంటే 200r/π, బట్ నాకు 1/g కదా కావాలా, 1/g కదా కావాలంటే π/200r. సబ్స్టిట్యూషన్ చేసేద్దాం దాంట్లో. π/200r π/180r మైనస్ π/200r ఈజ్ ఈక్వల్ టు r/2π. ఓవరాల్గా మనం ఇక్కడ పై కామన్ తీసేయచ్చు. ఓకేనా, r కూడా కామన్ తీసేయచ్చు. 1/180 మైనస్ 1/200 అవుతుంది. అంటే దాదాపుగా 180కి 200కి ఎల్సిఎం కడితే 29ల 20 10ల అంటే 209ల 1800 అవుతుంది. రైట్, 180 10s are 10, 200 9s are అక్కడ 1/1800 అయింది. ఎక్కడ r/2π. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 9ల 00, 2 9ల 00. ఇక్కడ 180 10ల 209ల. ఓవరాల్గా అయితే అక్కడ పైన 1 మిగిలింది. సో పై స్క్వయర్ ఇక్కడ ఇది వస్తే r² ఈజ్ ఈక్వల్ టు 900. అంటే ఇక్కడ నుంచి π/r ఎంత అయింది? π/r ఎంత అయింది? 30. π/r ఎంత అయింది? 30 అయింది. ఓకే, డిగ్రీస్ కదా, దాని వాల్యూ 30 అనుకో. మరి మనకేం కావాలా? అది π/r ఈజ్ ఈక్వల్ టు 30 అయింది. డిగ్రీస్లో కదా మనకు కావాల్సింది వాల్యూ, డిగ్రీస్లో ఆ వాల్యూ కావాలి మనకి. సో d ఎంత? అక్కడ d అంటే 180 r/π కదా, 180 r/π. 180 r అంటే ఎంత? π/30. ఒకసారి రాద్దాం ఫార్ములా. 180 r/π. ఇక్కడ నుంచి d అంటే 180 r/π. మనకేం కావాలా? 180 ఇంటూ r అంటే ఎంత? π/30. r అంటే ఎంత? π/30 బై π గెట్స్ క్యాన్సిల్. 36 ఎంత? 180. డిగ్రీల్లో దాని వాల్యూ ఎన్ని డిగ్రీలకు సమానం అంటే 6 డిగ్రీలకు సమానము. ఓకేనా, దాని వాల్యూ డిగ్రీస్లో ఎంతకి ఈక్వల్ అయింది? 6 డిగ్రీస్కి ఈక్వల్ అయిపోయింది. వాడు చెప్పినవి రాసుకున్నాం, అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వచ్చాం. కొద్దిగా లెంతీ క్యాలిక్యులేషన్ ఇక్కడ. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏదన్నా మనం అందరం ఒకలాగానే చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. అట్లా కొంతమంది ఆ రేడియన్స్నే డిగ్రీస్లోకి గ్రేడ్స్లోకి మారుద్దామని మాత్రం ప్రయత్నిస్తే మాత్రం అది కుదరదు. ఎందుకంటే రేడియన్స్లో డిగ్రీలోకి గ్రేడ్లలోకి ఏదో ఒక దాంట్లోకి మారిస్తే ఇంకొక వేరియబుల్ మిగిలిపోతుంది. కాబట్టి డిగ్రీలని గ్రేడ్లనే మనం ఆర్లోకి మార్చుకోవాలి, తప్పదు. ఓకేనా, డీని జీనే ఆర్లోకి చేంజ్ చేసుకోవాలి. అక్కడ వేరే అవకాశం లేదు మనకి. ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందంటే 6 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వృత్త వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. ఆ వృత్తంలో ఒక చాపం కేంద్రం వద్ద చేసే కోణం 45 డిగ్రీలు. అయినా ఆ చాపం పొడవు ఎంత? రైట్, ఒకసారి చూడండి. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 14 సెంటీమీటర్స్. యాంగిల్ సబ్టెండ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈస్ 45 డిగ్రీస్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ అన్నాడు. ఓకేనా, ఒక్కసారి చూడండి. రైట్,
ఈ సర్కిల్ తీసుకుంటే సర్కిల్లో వృత్త వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అన్నాడు. ఒక చాపం ఒక చాపం ఏదైనా తీసుకుందాం, ఇట్లా ఒక చాపం, ఓకేనా. ఈ చాపము ఇది కేంద్రం అనుకో, రైట్. కేంద్రము వద్ద చేసేటటువంటి కోణము 45 డిగ్రీలు అన్నాడు, 45 డిగ్రీస్, ఓకేనా. అక్కడ వ్యాసార్థం ఎంత? 14 సెంటీమీటర్స్. వ్యాసార్థం ఎంత? 14 సెంటీమీటర్స్. కేంద్రం వద్ద చేసే కోణం వచ్చి 45 డిగ్రీస్. అయితే ఏమడిగాడు? ఈ చాపం ఎంత పొడవు ఉంటుంది అని అడిగాడు. గతంలో ఆల్రెడీ మనం చాపం పొడవుకి కేంద్రం వద్ద కోణానికి రేడియస్కి ఒక రిలేషన్ రాసాం కదా, L ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. మనం రాసిన రిలేషన్ ఏంది? L ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. మరి ఇక్కడ నుంచి L అంటే చాపం పొడవు తెలియదు మనకు కూడా, ఆర్ అంటే రేడియస్ 14 సెంటీమీటర్లు, తీటా అంటే 45 డిగ్రీస్ అన్నాడు. మరి అది డిగ్రీస్ కదా, నేను గతంలోనే చెప్పాను ఈ ఫార్ములాలో తీటా ఖచ్చితంగా దేంట్లో ఉండాలా? రేడియన్లలో ఉండాలా, ఓకేనా. ఇంకా రేడియన్లలోకి మార్చాలంటే ఏం చేయాలా? π/180తో మల్టిప్లై చేయాలా, గుర్తుపెట్టేసుకోండి. చాలా సందర్భాల్లో వస్తుంటుంది కాబట్టి ఇంకా ఈజీయే. రేడియన్ అనగానే మీకు గుర్తొచ్చేది పైన వేసుకో, 180 కింద వేసుకో, రైట్. మరి క్యాలిక్యులేషన్ చేస్తే 45తో అయితే 45 4ల 180, 45 2 90, 45 4 180. ఇంకా మిగిలిన చూడండి 14 ఇంటూ అక్కడ 1/4 తీసుకో, పై అంటే 22/7, 7 7 14, 2 4, 2 11 22. సో L ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్, ఓకేనా. కేంద్రము వద్ద చేసేటటువంటి కోణము 45 డిగ్రీలు అయినప్పుడు ఆ చాపము ఎంత పొడవు ఉంటుందంటే 11 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఖచ్చితంగా ఇది మనం కనుక్కోవాలంటే ఇక్కడ తీటా కంపల్సరీ రేడియన్స్లోనే ఉండాలి. రేడియన్స్లో ఉండడం కోసం, ఓకేనా, డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చడం కోసం π/180తో మల్టిప్లికేషన్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేడియన్స్ను డిగ్రీస్లోకి మార్చాలంటే 180/πతో మల్టిప్లికేషన్ చేయాలి. యాక్చువల్గా మనం ఈక్వాలిటీ ఫాలో అయ్యాం, d/180 ఈజ్ ఈక్వల్ టు g/200 ఈజ్ ఈక్వల్ టు r/π అని, దాని నుంచే వచ్చింది ఇది, ఓకేనా. సో ఇది ఇక్కడ లెంత్ ఎంత అంటే 11 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భూ ఉపరితలంపై 1 డిగ్రీ పొడవు 110.5 కిలోమీటర్లు అయిన భూ వ్యాసార్థం ఎంత అన్నాడు. భూ ఉపరితలం అంటున్నాడు కదా, సో భూమి ఒక గోళము కదా, ఓకే. భూమి ఒక గోళము కదా, ఈ గోళంగా భావిస్తే భూమిని, మరి 1 డిగ్రీ పొడవు ఆ భూ ఉపరితలం పైన ఎలా ఉందంటే 110.5 కిలోమీటర్లు ఉంది 1 డిగ్రీ. సో గోళం కాబట్టి ఇక్కడ గోళం బొమ్మ వేస్తున్నాను. భూ ఉపరితలం పైన 1 డిగ్రీ ఎంత ఉందంటే 110.5 కిలోమీటర్లు ఉంది. అయితే భూ వ్యాసార్థం ఎంత అన్నాడు. భూ వ్యాసార్థం ఎంత? ఓకే, నో ప్రాబ్లం, రాసుకుందాం, ఇబ్బంది లేదు. మరి మనం ఇక్కడ భూ ఉపరితలం పైన భూమధ్య రేఖ, భూ ఉపరితలం పైన 1 డిగ్రీ పొడవు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే భూమధ్య రేఖ పొడవు తీసుకుందాం, ఓకేనా. భూమధ్య రేఖ పొడవు, భూమధ్య రేఖ పొడవు తీసుకుందాం, ఓకేనా. అంటే ఇప్పుడు భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ పొడవు అంటే ఇదేనా ఈక్వేటర్, ఇదే కదా. భూమధ్య రేఖ అంటే లైనా, మధ్యలో ఉండేటువంటి ఒక సర్కిల్ అంటే సర్కిల్ 100% లైన్ కాదు అది, ఓకేనా. భూమధ్య రేఖ పొడవు ఇదంతా భూమధ్య రేఖ పొడవే. పొరపాటున మనం లైన్ అని భూమధ్య రేఖ పొడవు అనగానే అందరూ వ్యాసం తీసేసుకుంటారు, జాగ్రత్త. అది లైన్, అది మొత్తం, అది ఆ సర్కిల్ అంతా అది. మరి అక్కడ దాని మొత్తం పొడవు ఎంత అన్నప్పుడు, సో ఈ పరిధి మొత్తం ఈ పొడవు ఎంత అన్నప్పుడు జనరల్గా మనకు 1 డిగ్రీ పొడవు తెలుసు. 1 డిగ్రీ అయితే 110.5 కిలోమీటర్లు 1 డిగ్రీ. ఇది మొత్తం కలిపితే ఎన్ని డిగ్రీలు? మధ్యలో 360 డిగ్రీలు కదా. అంటే 360 డిగ్రీలు ఇంటూ 1 డిగ్రీ పొడవు, ఓకేనా. 1 డిగ్రీ చాపము పొడవు, 1 డిగ్రీ చాపము పొడవు వేసామనుకో
మొత్తం వచ్చేస్తుంది. సో దీని ఇంగ్లీష్లో ఒకసారి రాసుకోండి. లెంత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees ఇంటూ లెంత్ ఆఫ్ 1 degree ఆర్క్. ఓకేనా, లెంత్ ఆఫ్ 1 degree ఆర్క్. ఓకే, రాసుకున్నారు కదా. ఇప్పుడు భూమధ్య రేఖ పొడవు అన్నాడు. ఇప్పుడు భూమధ్య రేఖ పొడవు అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతా భూమధ్య రేఖ అంటే దీని పొడవు ఏమవుతుంది? వృత్త పరిధే కదా, 2πr కదా. ఓకేనా, అంటే ఆ పొడవుని జనరల్గా మనం ఫార్ములా లేకుండానే గెస్ చేసాం. ఎలాగా? 1 degree 110.5 కిలోమీటర్లు అన్నప్పుడు మొత్తం ఈ భూమధ్య రేఖ అంతా కలిపితే మొత్తం ఎన్ని డిగ్రీలు అవుద్ది? అది సర్కిల్ కాబట్టి 360 degrees అవుతుంది. మామూలుగా చాపం పొడవుని ఎట్లా అండి సూత్రం వేస్తాం? చాపం పొడవు సూత్రం అంతే కదా, 1 degree కింద అన్నప్పుడు ఇది మొత్తం కలిపితే చాపం 360 degrees చాపం. ఇది అంటే 360 degrees ఇంటూ 1 degree చాపం పొడవు ఎంత? సో 2π. మామూలుగా ఈ ఫార్ములాకి ఇస్తే భూమధ్య రేఖ అనేది ఒక వృత్తం కాబట్టి దాని పొడవు వృత్త పరిధి కాబట్టి సో లెంత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ ఈక్వల్ టు ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πr. మరి ఇక్కడ 360 ఇంటూ చాపం పొడవు విషయానికి వస్తే 110.5 కిలోమీటర్లు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయొచ్చు మనం. సో క్యాన్సిలేషన్ ఏం చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ 2తో కొట్టేయచ్చు. 2 180/360. పై అంటే 22/7. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్స్కి గురవుతుంటారు. పై అంటే మళ్ళీ 180 degrees వేయాలా ఇదే వేయాలా అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కనుక్కునేది లెంత్ లేదా ఏరియా లేదా దూరానికి సంబంధించిన ఏ విషయమైనా, దూరానికి సంబంధించిన లెంత్కి సంబంధించిన ఏ విషయమైనా పై 22/7 సబ్స్టిట్యూట్ చేయండి, ఇబ్బంది లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కనుక్కునేది లెంత్కి సంబంధించి రేడియస్ను కూడా లెంతే కదా, అంటే సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ కిలోమీటర్లో కానీ చెప్పేటటువంటి ఏ విషయానికైనా పై 22/7గానే ఉంచండి. మరి 22/7 అటు పక్కకి వెళ్ళిందనుకో 7/22 అవుతుంది, అంతే కదా, 7/22. సో క్యాన్సిలేషన్ చూస్తే మళ్ళీ 2తో కొట్టేయచ్చు. 2 11 22, 2 9 18 0. మరి 0 తీసేయచ్చు, 0.5 పక్కన పెట్టేస్తే 9 × 7 × 1105. 9 × 7 × 1105. 9 7s ఎంత లేదా 9 × 7 అట్లనే ఉంచండిలే. 9 × 7 × 1105. ఫస్ట్ 9తో చేయండి. 9 5s 45, 4 9 9, మళ్ళీ 7తో చేయి. 7 5s 35, 7 4s 28 + 3 31, 7 9s 63 + 3 66, 7 9s 63 + 6 69. 69,615 పైన 69,615 బై ఏముంది 11 ఉంది, బై 11 కొట్టేసామనుకో. 11 6 66, 11 3 33, 11 2 22, 11 8 88, ఇంకా 7 మిగిలింది. 0.11 6 66 సంథింగ్ చాలు. 6,236, 6,228.6 కిలోమీటర్లు. అది ఎలాగో కిలోమీటర్లోనే ఉంది కాబట్టి సో రేడియస్ ఆఫ్ దట్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 6,328.6 కిలోమీటర్స్. ఓకేనా, మెయిన్ దీంట్లో థీమ్ అంతా ఇక్కడే ఉంది. ఫస్ట్ స్టెప్ ఇంకా కూడా ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. భూమధ్య రేఖ పొడవు తీసుకుంటున్నాను, నాకు భూమిపైన 1 degree ఎంత పొడవో తెలుసు, భూమధ్య రేఖ అంటే ఏందో తెలుసు. భూమధ్య రేఖ అంటే మధ్యలో ఉన్నటువంటి ఒక వృత్తమే, రేఖ అంటే ఒక లైన్ కాదు అది. మరి ఈక్వేటర్ అనేది ఒక సర్కిల్ అయినప్పుడు మరి 1 degree అనేది ఎంతో తెలిసినప్పుడు మొత్తం పొడవు ఎంత అంటే, మొత్తం పొడవు అంటే అది ఒక వృత్తం కాబట్టి అక్కడ 360 degrees చాపం కలిగి ఉంది కాబట్టి 1 degree 115.5 అయినప్పుడు మొత్తం 360 degrees ఎంత అంటే 360 × 110.5 వేయాలి. యాక్చువల్గా భూమధ్య రేఖ అనేది వృత్తం కాబట్టి దాని పొడవు ఎంత అంటే 2πr రాసుకోవాలి. అక్కడి నుంచి ఆర్ కనుక్కుంటే 6328.6 కిలోమీటర్స్. కొంచెం డెప్త్ అడిగితే ఆ ఫస్ట్ చెప్పిన 4 5 6 ప్రాబ్లమ్స్ వరకు సింపుల్గా అడిగితే అలాగా, చాలా సింపుల్, చాలా ఈజీగా క్వశ్చన్ అడిగితే అలాగా. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా అడగచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే లెవెల్ కొద్దిగా పెంచితే. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఏ టేబుల్ క్లాక్ ద లెంత్ ఆఫ్ ద minute hand is 3 centimeters. Then find the distance traveled by the tip of the minute hand in 20 minutes. ఓకే, ఒక
టేబుల్ క్లాక్ అనుకుందాం దీన్ని. ఈ టేబుల్ క్లాక్లో లెంత్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ అండి. మినిట్స్ హ్యాండ్ అంటే ఖచ్చితంగా రేడియస్ ఇచ్చినట్టే. ఓకే, 3 సెంటీమీటర్లు. అయితే వాడు ఏం అడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద టిప్ ఇన్ 20 మినిట్స్. ఈ టిప్పు ఒక 20 మినిట్స్ టైం కనుక ట్రావెల్ చేస్తే ఆ 20 మినిట్స్లో అది ఎంత దూరం ప్రయాణించుంటుందో చెప్పండి అన్నాడు. ఆ 20 మినిట్స్లో అది ఎంత దూరం ప్రయాణించుంటుందో చెప్పండి. ఏం అడిగాడు, లెంత్ అడిగాడు, అంతేనా? అంటే ఏం అడిగాడు, అది ఎంత దూరం ప్రయాణించంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ అడిగాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మన దగ్గర ఉంది. ఇంకా మనకేం కావాలి, యాంగిల్ కావాలి, అంతే కదా. యాంగిల్ L = r θ కదా ఫార్ములా. రేడియస్ ఉంది, యాంగిల్ వస్తే చాలు. మరి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మినిట్స్ హ్యాండ్ 60 మినిట్స్ టైం తీసుకొని ఎంత యాంగిల్ కవర్ చేస్తుందంటే 60 నిమిషాలంటే గంట కదా, గంటలో నిమిషాల ముళ్ళు మొత్తం తిరిగి వచ్చేస్తుంది కదా. అంటే ఎన్ని డిగ్రీలు అయినట్టు, 360 డిగ్రీలు అయినట్టు. బట్ మనకు 60 నిమిషాలు కావాలా, 20 నిమిషాలు చాలా? 20 నిమిషాలు చాలు. 20 నిమిషాలకు ఎన్ని డిగ్రీలు, 120 డిగ్రీలు. ఓకేనా, 120 డిగ్రీలు అయిపోతుంది. మరి ఇప్పుడు మనకేం కావాలి, L = r θ. r అంటే రేడియస్ 3 సెంటీమీటర్లు, తీటా అంటే యాంగిల్ ఎంత 120 డిగ్రీస్. కానీ ఈ ఫార్ములాలో ఎట్టి పరిస్థితుల్లోనూ డిగ్రీలు తీసుకోకూడదు, రేడియన్లే తీసుకోవాలి. π/180 తీసుకుందాం. ఓకేనా, 60 63. ఓకే, 60 63, 3 క్యాన్సిల్. మిగిలిందేంది, 2 × π అంటే 22/7. ఇందాకే చెప్పాను, లెంత్కు సంబంధించినటువంటి ఏ లెక్క చేసేటప్పుడైనా π 22/7 తీసుకోవాలి. అంటే 44/7 సెంటీమీటర్స్ ఆ లెంత్. అంటే 20 నిమిషాలలో ఆ నిమిషాల ముళ్ళు యొక్క కొన 44/7 సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, in a circle the perimeter of the sector is equal to the length of the semicircular arc. Then find the angle subtended by the sector at the center of the circle. మళ్ళీ ఒక సర్కిల్ తీసుకోమన్నాడు. ఓకే రైట్, ఈ సర్కిల్ గురించి ఏం చెప్పాడంటే, ఈ సర్కిల్లో ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్, ఒక సెక్టర్ ఉందంట, ఒక సెక్టర్ తీసుకో. ఓకే, దాని యొక్క లెంత్ని L అని, రేడియస్ని R అని తీసుకుంటే లెంత్ R ఇది ఒక సెక్టర్. ఓకేనా, ఆ పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ ఏమవుద్దండి అప్పుడు, L+2R కదా, L+2R కదా పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ అంటే చుట్టుకొలత కదా. ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ ఆర్క్. ఓకేనా, అంటే ఆ సెక్టార్ను కలిగి ఉన్న వృత్తము యొక్క అర్ధవృత్త చాపమునకు సమానం. ఆ సెక్టార్ను కలిగి ఉన్న వృత్తం ఇది, దాని యొక్క అర్ధవృత్త చాపం. మామూలుగా అర్ధవృత్తం వేరు, అర్ధవృత్త చాపం వేరండి. అర్ధవృత్త చాపం అంటే వృత్తం యొక్క చాపం మొత్తం 2πr అయినప్పుడు అర్ధవృత్త చాపం ఎంత, πr. అర్ధవృత్త చాపం ఎంత, πr. మరి ఇక్కడ L+2R = πr, L+2R = πr. ఇక్కడ నుంచి తీసుకుంటే L = πr - 2r, r కామన్ తీసామంటే π - 2 × r. క్వశ్చన్లో రేడియస్ కానీ ఏమైనా ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదు. సో ఆన్సర్ ఈస్ π - 2 × r, దట్స్ ఆల్. ఓకేనా, r అక్కడికి ఆన్సర్ అయిపోయింది, అక్కడికి π - 2 × r. ఒకవేళ రేడియస్ ఇస్తే సబ్స్టిట్యూషన్ చేసి చెప్తాం కావాలంటే. ఓకేనా, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఒక సెక్టర్ యొక్క చుట్టుకొలత ఆ సెక్టార్ను కలిగి ఉన్న వృత్తము యొక్క అర్ధవృత్త చాపమునకు సమానం. The perimeter of the sector is equal to the length of the semicircular arc. ఓకేనా, అప్పుడు ఏమైంది అక్కడ L వాల్యూ అనేది. ఇక్కడ సెమీసర్క్యులర్ ఆర్క్ యొక్క లెంత్ ఎంత అంటే πr, గుర్తుపెట్టుకోండి. సెమీసర్క్యులర్ ఆర్క్ మామూలుగా అర్ధవృత్తం మొత్తం తీసుకుంటే πr + 2r, కానీ ఆర్క్ వరకే కాబట్టి ఏమైంది, πr తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ in degrees the angle subtended at the center of the circle of diameter 50 centimeters by an arc of length 11 centimeters. మళ్ళీ సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు.
ఓకేనా. సర్కిల్ ఒకసారి ఒక వృత్త వ్యాసం 50 సెంటీమీటర్లు, వృత్తంలో 11 సెంటీమీటర్ల పొడవు గల చాపం ఉందంటండి. 11 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక చాపం ఉంది. ఓకేనా, ఇదే ఆ చాపం అనుకుందాం. 11 సెంటీమీటర్స్ దీని పొడవు. ఇక్కడ ఏమన్నాడు, ఆ చాపం కేంద్రం వద్ద చేసే కోణం డిగ్రీలలో ఎంత, ఈ కోణం కనుక్కోమన్నాడు. ఈ కోణం మనకి డిగ్రీస్లో కావాలి, x డిగ్రీస్లో కావాలి. ఓకేనా, దాన్ని మనం x అనుకుందాం, డిగ్రీస్లో కావాలి మనకి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే వ్యాసం 50 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం ఎంత, 25. మనకేం కావాలో ఫార్ములా, అక్కడ మనం x అనుకుంటాం కానీ ప్రతిసారి మనం తీటా అనుకుంటాం కదా, తీటా రాసేద్దాం. రైట్, తీటా మన ఫార్ములా ఏంది, L = r తీటా. L = r తీటా. తీటా కావాలి, తీటా = L/r. L అంటే 11 సెంటీమీటర్స్ బై r. r అంటే రేడియస్. r అంటే ఎంత, రేడియస్. రేడియస్ ఎంత ఉంది, 25. ఓకేనా, L/r. కాకపోతే ఇది ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి తీటా డిగ్రీస్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది రేడియన్స్. మరి ఈ రేడియన్స్ని మనము డిగ్రీస్లోకి మార్చాలి. ఓకేనా, లేదా దీన్ని రేడియన్స్లో లాగా మార్చుకోవడానికి పై వాల్యూ లాగా తీసుకురమ్మంటే తీసుకొద్దాం, ఇబ్బంది ఏం లేదు. దీన్ని కొద్దిగా మారిస్తే పై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, 11ని 22 అని రాసి, ఓకేనా, బై 7 22/7 అంటే పై కదా, 22/7తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. లేదా ఇంకా ఈజీగా చెప్పాలంటే 11ని 22 అని రాయి, 2 తగ్గింది, 2 డినామినేటర్లో వేసుకోండి. ఆ 2 అనేది డినామినేటర్లో వేసుకోండి. రైట్, ఇక డినామినేటర్లో ఆల్రెడీ 25 ఉంది, అది కూడా రాసుకోండి. పైన 7, ఎందుకంటే ఇక్కడ మనకు 7 అవసరం. ఓకేనా, 22/7 సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయొచ్చు, పై ఇంటూ 7/50 అని రాయొచ్చు దీన్ని. ఎందుకని పైలోకి మార్చాము, ఇది రేడియన్స్. ఇది ఖచ్చితంగా ఈ ఫార్ములాలో యాంగిల్ వచ్చినా, యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా అది రేడియన్సే ఉండాలి, డిగ్రీ కాదు. మరి మనం ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు డిగ్రీల్లోకి మార్చాలా. ఈ తీటాని డిగ్రీల్లోకి మార్చాలంటే 180/πతో మల్టిప్లై చేయాలి. 18 ఏళ్ళ 126. ఓకేనా, 5/5 అవుతుంది. 5 రెళ్ళ 10, 5 రెళ్ళ 10, 5 5లు 25. ఓకే, ఇంకెంత మిగిలింది, 1/5. 1/5 అంటే 25 డిగ్రీలు ఆడకు వదిలేయి. మామూలుగా 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు, 1/5 అంటే 12 నిమిషాలు. ఓకేనా, 25 డిగ్రీల 12 నిమిషాల సమయం వచ్చింది. ఓవరాల్గా డిగ్రీస్లో చెప్తాం. లేదు సార్ వాడు డిగ్రీస్ కాదు డైరెక్ట్గానే అడిగాడంటే 25 ఇంకెంత మిగిలింది, 5 రెళ్ళ 10, 5 5లు 25 అయితే 0.2 వస్తుంది, 25.2 అని చెప్పేయండి. లేదా నిమిషాల్లో చెప్తే 25 డిగ్రీల 12 నిమిషాలు. ఓకేనా, ఇక్కడ చాలా మనకి క్లారిటీ. లేదా ఇక్కడ సార్ ఈ పై ఇంత రాసుకోవడం అనవసరమా, నేరుగా ఇక్కడే పై వేసేసి 22/7 వేసేసుకుంటే సరిపోద్ది కదా, ఇంత అవసరమా. ఇక్కడ కొంచెం కష్టపడ్డాం కదా మనము, ఎందుకు ఇది అవసరం లేదు. సింపుల్గా ఈ పార్ట్ అంతా వదిలేసి చూడు, ఇక్కడ ఎప్పటి మాదిరిగానే ఈ 11/25 అని అట్టే ఉంచేసి, ఇది డిగ్రీస్ కాదు, రేడియన్స్. కాబట్టి డిగ్రీస్లోకి మార్చడం కోసం మనం 180/πతో మల్టిప్లై చేసేద్దాం. ఓకే, 25 అంటే 5 5లు 25, 5 3ల 15, 5 6ల 30 అని రాసేసి 11/5 ఇంటూ 36 ఇంటూ 7/22 వేసేసామనుకో, క్యాన్సిలేషన్ పోద్ది కదా. 11 రెళ్ళు 22, 2 18ల 36, 18 ఏళ్ళ 126/5 అంటే 5 రెళ్ళ 10, 5 5లు 25. ఓకే, ఇంకొకటి మిగిలింది అంటే 1/5 అంటే 25 డిగ్రీల 12 నిమిషాలు, లేదా 21.2 డిగ్రీలు రాసేయచ్చు కదా, రాసేయచ్చు. ఓకేనా, అక్కడ కూడా మనం పై తెప్పించాం క్యాన్సిల్ పోద్దని, బట్ దానికన్నా ఇదే బెటర్ మెథడ్ దాంతో పోలిస్తే మాత్రం. ఓకేనా, సో ఇదే యూస్ చేసేసుకోండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
If the arcs of same length in two circles obtained angles of 60 degrees and 75 degrees at their centers, find the ratio of the length of radii. Two circles ఉన్నాయంటున్నాడు. Two circles, రైట్. ఈ టూ సర్కిల్స్ కూడా దాని యొక్క ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్ అంటే దాని యొక్క చాపము పొడవులు సమానంగా ఉన్నాయంటున్నానండి. ఇక్కడ ఈ సర్కిల్ ఇక్కడ ఉన్నటువంటి చాపము పొడవు ఎల్ అయితే ఇక్కడ ఉన్నటువంటి చాపము పొడవు కూడా ఎల్ఏ అంటున్నాడు. చాపం పొడవులు సమానం. తర్వాత ఏం చెప్పాడు చూడండి, ఆ కేంద్రం వద్ద చేసే కోణాలు వరుసగా ఏదో ఈ చాపం అయితే కేంద్రం దగ్గర చేసేటటువంటి కోణం ఎంతంటే 60 డిగ్రీలు అన్నాడు, 60 డిగ్రీస్. అదే రెండో చాపంకి వచ్చేసరికి అది కేంద్రం దగ్గర ఎంత కోణం చేస్తుంది అంటే 75 డిగ్రీస్. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, వాటి వ్యాసార్థాల నిష్పత్తి. దీని రేడియస్ని R1 అనుకుందాం, దీని రేడియస్ని R2 అనుకుందాం. మరి ఇక్కడ నుంచి ఏం చెప్పచ్చు అంటే L ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 60 డిగ్రీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కదా, రేడియన్స్లో ఉండాలి కదా, π/180లోకి మార్చేద్దాం. ఓకే, ఆర్ తీటా. ఇక్కడికి వచ్చేసరికి L ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ 75, ఇది కూడా డిగ్రీసే కదా, రేడియన్స్లోకి మార్చేద్దాం, π/180 వేసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇవి రెండు ఎల్ఏ కాబట్టి R1 ఇంటూ 60 ఇంటూ π/180 ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ 75 ఇంటూ π/180. యాక్చువల్గా వేసినా వేయకపోయినా పెద్ద తేడా ఏం లేనట్టుంది, ఎందుకంటే క్యాన్సిల్ పోద్ది కదా. ఓకే, 15 4 60, 15 5 75. సో R1/R2 ఎంత అవుతుందంటే 5/4 అవుతుంది. 5:4 ఈజ్ ద రేషియో ఆఫ్ దే రేడియై. వాటి యొక్క వ్యాసార్థాల మధ్య నిష్పత్తి ఎంత అంటే 5/4. ఓకేనా.